నమస్తే. ఈరోజు సూజీతో ఉల్లి వెల్లుల్లి లేకుండా పాలతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి గ్లాసున్నర సూజీ వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి. రంగు మారాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, గుప్పిడి జీడిపప్పు వేసి జీడిపప్పు రంగు మారాక కరివేపాకు, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయి పచ్చిమిరపకాయ కొద్దిగా రంగు మారినంత వరకు వేయించాలి. దీనిలో 3 గ్లాసుల నీరు, 1.5 గ్లాసుల పాలు, ఉప్పు వేసి మరగబెట్టాలి. ఉప్పు సరి చూసుకొని ఈ సూజీ వేసి కలుపుతూ కలియబెట్టాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. తర్వాత మూత పెట్టి ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా జారుగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసాక 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఒకవైపు సూజీ ఫ్రై చేసుకొని ఒకవైపు పోపు వేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనం పూజలు అవి చేసేటప్పుడు టైం ఉండదు కదా, అప్పుడు ఇలా చేసుకోవచ్చు.